సేనతో సేనాని సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన భవిష్యత్ రాజకీయాలపై కొత్త టాక్కు దారితీశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే జనసేనకు సంబంధించి జాతీయ పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేనకు జాతీయవాదం లక్షణాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఏం చేయాలో తన దగ్గర పెద్ద ఎజెండా ఉందని చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోవటం తర్వాత గెలవటం, తిరిగి అధికారంలోకి రావటం, కుటుంబంగా ఏర్పడి అధికారంలోకి రావటం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త పదవి అందుకున్నారు. తన పార్టీకి జాతీయవాదం లక్షణాలు ఉన్నాయని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ తన దగ్గర ఉందని పవన్ చెబుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ జాతీయవాదం అని పదే పదే చెబుతున్నారు? దీని వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ బలంగా జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం మీరు పోరాటం చెయ్యాలి. నేను సైద్ధాంతిక బలం ఇస్తాను. మీరు బలపడితే జనసేన తప్పకుండా జాతీయ పార్టీగా మారుతుంది అన్నారు. ఈరోజు ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ప్రజల మద్దతు ఉంటే నిజమవుతుంది అని పవన్ స్పష్టం చేశారు. ఒక కులం కోసం అయితే కులనాయకుడే అయ్యేవాడని, కానీ ప్రజానాయకుడిగా అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. నాకు ఎలాంటి ఐడియాలజీ ఉండేదంటే, నాకు మనందరికీ కూడా కులం ఫస్ట్ పుట్టాలి. ప్రతి ఒక్కరిని ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, ఏదో ఒక మతంలో పుట్టాలి. అంటే మన ట్రెడిషన్స్, మన కల్చర్, మనం పూజించే భగవంతులు, దేవుళ్ళని దండం పెట్టుకుంటాం. కానీ ఇవి కాన్ఫ్లిక్ట్ అయిపోయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ దాటి ఆలోచిస్తాం. అసలు అందరం కలిసి ఉండాలంటే, మనుషులు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇండివిజువలైజ్ బతుకుతాం, చేస్తాం. వాటి నుంచి నేను బతికి ఈ 7 మన ఒక పొలిటికల్ పార్టీని ఏ భావంతో కట్టిపెట్టాలి? మీరు ఎనీ రీజనల్ పార్టీని మీరు చూడండి, నేను కూడా చెప్పాను. ఎనీ రీజనల్ పార్టీ మీరు చూస్తే, యూపీ కానీ, బీహార్ కానీ, ఆర్ మీరు తమిళనాడు చూసినా, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో చూసినా, ఏ పార్టీనా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, మాకు అన్యాయం జరిగింది, మా వర్గాలకి అన్యాయం జరిగింది, లేదా మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, వీటి నుంచే పడుతుంది. బట్ నేషనలిస్ట్ పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు. జనసేన నేను అనుకుంది ఏంటంటే, మోర్ దెన్ నేషనల్, హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టాను. అఫ్ కోర్స్ నేషనల్ ఉంది, కానీ అన్నిటికీ మంచి అల్టిమేట్ మానవత్వం. కానీ మానవత్వాన్ని అచీవ్ చేయాలంటే ముందు ఈ చాలా లేయర్లు అర్థం చేసుకోవాలి. దానికోసం డబ్బులు, నేను పార్టీ పెట్టాలి అని నేను అడిగినప్పుడు డబ్బులతో కట్టి పెట్టలేము. 1000 కోట్లు ఉంటే మనుషుల దగ్గరికి రారు. ఎలా కట్టిపడేస్తాం? రోజుకి 300 ఇస్తాం, రోజుకి 600 ఇస్తాం అంటే రారు. సైద్ధాంతిక బలం, ఏ సిద్ధాంతం ప్రతిపాదించాలి, అది ఏమై ఉండాలి, ఎలాంటి సైద్ధాంతిక బలం ఉండాలంటే, ఎలాంటి ప్రతిపాదన ఉండాలంటే, అది బతికిన అది సైద్ధాంతిక బలం, సిద్ధాంతాలు ఏంటి అంటే నీకు పనికొచ్చే సిద్ధాంతాలు. మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా భవిష్యత్తులో జాతీయ స్థాయిలోకి ఎదగాలి అనుకుంటుంది. బట్ ప్రస్తుతం పవన్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నారు. అయినా కూడా ఇంకా జనసేన జాతీయవాదానికి ప్రాధాన్యమిస్తూ జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో తన పార్టీని బీజేపీ వైపు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అనే చర్చ జోరందుకుంది. అంటే జనసేనను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందా అనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలా పవన్ పార్టీ కీలక సమావేశాల్లో అందరి ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పవన్ పొలిటికల్ ప్రయాణంపై కొత్త డిస్కషన్ మొదలయ్యాయి. ఇప్పటికే 15 ఏళ్ల పాటు పొత్తు ఉండాలని చెప్తూ ఉన్నారు. దీనికి తోడు కొత్తగా జాతీయవాదం యాడ్ చేశారు. సడన్ గా జాతీయవాద ప్రస్తావన ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఆయన మనసులో ఏముందో, బీజేపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి అనుకుంటున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి నెలకొంది.